మీ సంతాన కలను నిజం చేసుకునేందుకు ఈ రోజే 49 సంప్రదించండి 9390501418. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాపు సామాజిక వర్గం ఏ పక్క ఉంటే ఆ పార్టీ గెలుస్తుంది, ఆ పార్టీ అధికారంలోకి వస్తుంది. గత చరిత్ర చూస్తే ఇది అక్షర సత్యం. ఈ కాపులకు అన్యాయం చేసింది, ద్రోహం చేసింది ఎవరంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ముఖ్యమంత్రులే. వాళ్ళు చేసిన ద్రోహం వల్లనే బీసీ కులంగా ఉండవలసిన కాపులు ఈ రోజున ఆ ప్రయోజనం పొందలేకపోతున్నారు, అధోగతి పాలయ్యారు. చరిత్రలోకి వెళ్తే 1956వ సంవత్సరం వరకు కాపులు బీసీలుగా ఉండేవారు. ఆ కాపుల యొక్క ఎదుగుదలను ఓర్వలేక ఆనాటి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి ఎటువంటి అధ్యయనం లేకుండా, ఎటువంటి కమిషన్ వేయకుండా బీసీ సామాజిక వర్గంలో ఉండే కాపులను 1956లో నిర్దాక్షిణ్యంగా నీలం సంజీవరెడ్డి బీసీ జాబితా నుంచి తొలగించి అగ్రవర్ణంగా పెట్టాడు. తర్వాత పాపం కర్నూలు జిల్లాకు చెందిన దళిత ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య గారి దగ్గరికి వెళ్ళి కాపులు కోరితే, అవునయ్యా ఎందుకు తీసేసాడు ఆ సంజీవరెడ్డి, ఏం పని, మీరు బీసీలుగా ఉండాలి కదా, మిమ్మల్ని అగ్రవర్ణాలుగా పెట్టారు ఏంటి అని చెప్పి మళ్ళీ ఆయన 3250 అనే జీవో తెచ్చి ఆ జీవో ద్వారా మళ్ళీ బీసీలుగా ప్రవేశపెట్టారు. మా అనుభవుడు ఆ కర్నూలు జిల్లాలో ఉండే దామోదర్ సంజీవయ్య, ఆయన మాదిగ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. చేస్తే మళ్ళీ మరొక రెడ్డి గారు వచ్చారు 1966లో. ఆనాటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి, ఈయనెవరు, దామోదరం సంజీవయ్య కాపుల్ని ఎక్కడ పెట్టాలి అక్కడ పెట్టాలి, వాళ్ళ కాపుల్ని మళ్ళీ బీసీలో పెడితే మళ్ళీ మనకు తకరారు వస్తుందని చెప్పి 1966లో కాసు బ్రహ్మానందరెడ్డి 3250 జీవో నంబర్ను రద్దు చేసేసాడు. చేసి మళ్ళీ మీరు అగ్రవర్ణాలే అన్నాడు. విద్యార్థులకు సీట్లు పోయినాయి, అట్లాగే ఉద్యోగ అవకాశాలు రిజర్వేషన్ పోయింది. సరికి అప్పటి నుంచి కోరుతున్నారు, అయ్యా కాపులను బీసీలుగా పరిగణించండి పరిగణించండి అని ఉద్యమాలు చేస్తున్నారు. ఇప్పుడు నాకు కాపు నాయకుడు మిరియాల వెంకట్రావు బాగా అత్యంత సన్నిహితుడు. ఆ ఉద్యమాల గురించి, జరుగుతున్న ప్రయత్నాల గురించి పలుమార్లు నాతో ప్రస్తావించాడు. దివంగత నేత మిరియాల వెంకట్రావు తప్పించాడు. కాపులను బీసీలుగా ఉంచాలి, బీసీలుగా పరిగణించాలని అనేక ప్రయత్నాలు చేసి ఉద్యమాలు కూడా చేసిన మహానాయకుడు మిరియాల వెంకట్రావు. ఇక 2004 ముందు ఈ వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్ర చేస్తూ కాపులను ఆకర్షించడానికి ఒక యత్నం ఏం చేశాడు, నేను అధికారంలోకి వస్తే కాపులను బీసీ జాబితాలో చేర్చానని అబద్ధం చెప్పేశాడు. ఊరూరు అదే చెప్పాడు. మరీ ముఖ్యంగా కాపు నియోజకవర్గాల్లో పాదయాత్ర చేస్తున్నప్పుడు గట్టిగా చెప్పాడు. పోనీ అధికారం ఇచ్చారు. అధికారం ఇచ్చిన తర్వాత ముస్లింలను బీసీ ఈ కేటగిరీని 4% వాళ్ళకి ఇచ్చి కాపులు వెళ్ళి అడిగితే చూద్దాంలే, ఇస్తాంలే, మీరు బాగుంటారుగా, మీ ఆర్థిక పరిస్థితులు బాగానే ఉన్నాయి కదా, మీ పిల్లలు చదువుకుంటున్నారు కదా, మీకు పొలాలు ఉన్నాయి కదా, మీకు స్థలాలు ఉన్నాయి కదా, మీకు అవసరమా? కాపుల ఓట్లతో గెలిచిన రాజశేఖర రెడ్డి వంచాడు, మాట తప్పాడు, ఆయన దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. ఇక చంద్రబాబు నాయుడు గారు 2014-19 మధ్యలో ప్రధానమంత్రి మోదీ అగ్రకులాలలో పేదలకు 10% రిజర్వేషన్ ఇచ్చే వెసులుబాటు ఉంటే కాపు కులస్తులకు 5% రిజర్వేషన్ ఇచ్చారు. ఏది, అగ్రకులాలలో పేదలకి అది కొనసాగింది, రిజర్వేషన్ అమలైనవి. దానికి ఒక జస్టిస్ మంజునాథ కమిషన్ వేసి చంద్రబాబు నాయుడు కాపులకి 10లో 5% ఇచ్చారు. ఈ అగ్రవర్ణాలలో ఉండే సీట్లు ఇస్తే ఈయన జగన్మోహన్ రెడ్డి కాపుల్ని దగ్గర చేశాడు. అక్కడ ఒక ఆయన ఉన్నాడు, ఆయన ముద్రగడ పద్మనాభన్ లాంటి వాళ్ళని దగ్గర చేసుకుని కాపుల్ని ఆకర్షించి కాపుల్ని రెచ్చగొట్టి చంద్రబాబు నాయుడు వ్యతిరేకంగా చేసి
ఇంకోటి ఏం జరిగిందంటే పవన్ కళ్యాణ్ వేరే పోటీ చేయడం జరిగింది. జనసేన పార్టీ వేరే పోటీ చేశారు. జనసేన వల్ల కాపులోట్లు చీలిపోయినాయి. కొన్ని మాయ మాటలు చెప్పాడు జగన్మోహన్ రెడ్డి. ఆ విధంగా తెలుగుదేశం పార్టీ ఓడిపోవడం జరిగింది. ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి? నేను అధికారంలోకి వస్తే కాపులకు బీసీలుగా రిజర్వేషన్ ఇస్తా అన్నాడు. ఉన్నదాన్ని పీకేశాడు. ఏది? ఒక జీవోఎంఎస్ జీవో 60 జీవో ఇచ్చి 5% రిజర్వేషన్ ఇస్తే దాన్ని కూడా 0 చేశాడు. అది జగన్మోహన్ రెడ్డి కాపులకు చేసిన నిర్వాహం. నిన్నగాక మొన్న చెప్తున్నాడు ఈయన. ఇంత ద్రోహము ఆనాటి నీలం సంజీవరెడ్డి, కాసు బ్రహ్మానందరెడ్డి, రాజశేఖర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి 4 రెడ్లు చేస్తే ఇప్పుడు చెప్తున్నాడు నేను కాపులను ముఖ్యమంత్రి చేస్తానని చెప్తున్నాడు. అంటే ఎట్టగో గెలవదు, డిపాజిట్లు దక్కవు. చచ్చిపోయిన పార్టీలో ఈయన కాపులను ముఖ్యమంత్రి చేస్తా అంటే ఎవరు నమ్మాను? కూటమి కలిసే ఉంటుంది. తెలుగుదేశం, జనసేన, బీజేపీ 3 కలిసి 2029లో గెలవడం తథ్యం. అసలు కాపుల గురించి మనం చరిత్ర చూస్తే కాపులే కీలకం. ఏ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గెలవాలంటే వాళ్ళే. చరిత్రలోకి వెళదాం, ఏం జరిగిందో చెబుతా. 1983లో ఎన్టీఆర్ని సమర్థించారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యాడు. మళ్ళీ ఆయన్ని పదవి దింపితే, ఇందిరాగాంధీ ఆయన పదవి నుంచి దింపితే మళ్ళీ కాపులు అండగా నిలిచారు. 85లో మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యాడు. 89 వచ్చేసరికి కొంచెం సమస్య వచ్చింది. ఆ రంగా గారి వల్ల సమస్య వచ్చింది, తప్పు జరిగింది. అందువల్ల కాపులు దూరం అయ్యారు. కాంగ్రెస్ పార్టీ దాన్ని అవకాశంగా రంగా బూచిని చూపించి గెలిచారు. ఇక మళ్ళీ 94 వచ్చేసరికి కాపులు అమ్మో కాంగ్రెస్, నాయనో కాంగ్రెస్, ఇది ఏంట్రా దేవుడా అని మళ్ళీ తెలుగుదేశం పార్టీ అన్న ఎన్టీ రామారావు గారు పంచం చేరారు. 94లో కాపుల మద్దతుతో అఖండ విజయాన్ని సాధించారు ఎన్టీ రామారావు. మళ్ళీ 99లో కాపులు అదే కాపుల సమర్థతతో మద్దతుతో చంద్రబాబు నాయుడు రెండవసారి ముఖ్యమంత్రి అయ్యారు. ఇక 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి మోసపూరితమైన ప్రకటన, నేను గెలిస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆహా ఓహో కాపులకి బీసీ రిజర్వేషన్ ఇస్తున్నానని చెప్పి మోసం చేశాడు. అయినా 2004లో రాజశేఖర రెడ్డి మాటలు నమ్మారు, మోసపోయారు. ఇక 2009లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టడం వల్ల మెజారిటీ కాపులు ప్రజారాజ్యం పార్టీకి ఓటు వేయటం వల్ల ఓట్లు చీలిపోయి కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం జరిగింది. ఇక 2014లో అర్థం చేసుకున్నారు. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్లో కలిపేయడం జరిగింది. ఆ పార్టీ లేకుండా పోవటం వల్ల మళ్ళీ కాపులందరూ కూడా 2014లో జనసేన పార్టీ, పవన్ కళ్యాణ్ అలాగే బీజేపీ మద్దతుతో 3 పార్టీలు కలిసి 2014లో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చింది. 2019 వచ్చేసరికి కొన్ని ప్రత్యేక పరిస్థితుల వల్ల, సంఘటనల వల్ల కాపులు దూరం అవ్వటం, ఆ కాపులు దూరం అవటమే కాకుండా పవన్ కళ్యాణ్ విడిగా పోటీ చేయటం, బీజేపీ విడిగా పోటీ చేయటం వల్ల, ఒంటరిగా తెలుగుదేశం పార్టీ పోటీ చేయటం వల్ల ఓటమి జరిగింది. ఒక చరిత్ర ఏంటంటే తెలుగుదేశం పార్టీ కలిసి పోటీ చేస్తే ఓటమి ఉండదు. 24లో 3 కలిసి పోటీ చేసినాయి, గెలిచేశారు. ప్రభంజనం 29లో కూడా మళ్ళీ జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ కలిసి ప్రభంజనమే. ఈ విధంగా ఎక్కడ కాపులు మద్దతిస్తే ఆ నియోజకవర్గం గెలవడం తథ్యం. ప్రస్తుతం ఉన్న 175 నియోజకవర్గాల్లో సుమారు 60 నియోజకవర్గాలను ప్రభావితం చేసే శక్తి కాపు సామాజిక వర్గానికి ఉంది. అందువల్ల ఈ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ముఖ్యమంత్రుల బూటకము, నాటకాల వల్ల, వాళ్ళు చేసిన తప్పుడు నిర్ణయాల వల్ల తీరని ద్రోహము కాపు సామాజిక వర్గానికి తెలిసింది. కనుక ఈ రోజున అంబటి రాంబాబు, పేర్ని నాని లాంటి ప్రబుద్ధులు మీరు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉండి అగ్రవర్ణాల్లో పేదలకుండే 5% రిజర్వేషన్ రద్దు కావడానికి మీరుండటం కారణం కాదా? ఇవాళ ఎవరైనా నమ్ముతారా? ఇన్నాళ్ళు అసలు కాపులను బీసీలోనే పరిగణించకుండా ఈరోజు వచ్చి ముఖ్యమంత్రి అంటే ఎవరైనా నమ్ముతారా? హాస్యాస్పదంగా ఉంది. కనుక కాపులేమి పిచ్చోళ్ళు కాదు. కాపులు తెలివిగా, ఆలోచనగా ఎప్పటికైనా కాపులు బీసీ
స్టేటస్ను తెచ్చుకోవడం అనేది తథ్యం. దానికి కావలసిన కమిషన్లు, అధ్యయనాలు జరిగి కాపుల యొక్క ఆర్థిక, సామాజిక, రాజకీయ అన్ని రకాలుగా వృద్ధికి ఈ కూటమి ప్రభుత్వం కంకణబద్దులై ఉన్నారని గమనించండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆగస్టు 15, 2026 తర్వాత వైద్య ఆరోగ్య రంగంలో ఒక రికార్డు సృష్టించబోతా ఉంది. ఏంటంటే సంజీవని డిజిటల్ హెల్త్ ప్లాట్ఫామ్ ద్వారా కంప్యూటర్ డాక్టర్, కృత్రిమ మేధస్సు డాక్టర్ గ్రామాలలోనూ మండలాల్లోనూ జిల్లా కేంద్రంలోనూ ఎక్కడ పేషెంట్ ఉన్నా వైద్య పరీక్షలను విశ్లేషణ చేసి, రక్త పరీక్షలను, ఇతర ల్యాబొరేటరీ పరీక్షలను విశ్లేషించి సూపర్ స్పెషాలిటీ డాక్టర్తో అనుసంధానం చేసే కార్యక్రమం చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ప్రారంభించబోతా ఉంది. దీనికి ఒక ప్రత్యేకమైన కార్డు, ఆరోగ్య కార్డును జారీ చేయబోతున్నారు. దాని పేరు సంజీవని హెల్త్ కార్డ్. దీన్ని 104 మొబైల్ వ్యాన్తో అనుసంధానం చేస్తారు. మనకి ఇప్పుడు అందుబాటులో 74 రకాల పరీక్షలు ఉచితంగా ఆయుష్మాన్ భారత్ కింద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో నిర్వహించబడతా ఉంది. దీన్ని ఫోన్తో అనుసంధానం చేసి మన అరచేతిలో ఉండే ఆండ్రాయిడ్ ఫోన్తో సూపర్ స్పెషలిస్ట్తో అపాయింట్మెంట్ తీసుకుని మనము స్క్రీన్ మీద సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్తో మాట్లాడచ్చు. ఆయన మనను చూస్తాడు. ల్యాబొరేటరీ పరీక్షలు, ఎక్స్రేలు, స్కాన్లు, ఎంఆర్ఐలు అన్నీ కూడా వారు విశ్లేషణ చేస్తూ మనతో మాట్లాడతారు. ఈ విధంగా ఇప్పటికే 2,61,00,000 మందిని సంజీవని కార్డు డేటాలో పొందుపరచడం జరిగింది. ఇది పైలట్ ప్రాజెక్టుగా కుప్పంలో ప్రారంభించి విజయవంతమైంది. ఆగస్టు 15 నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకాన్ని అమలు చేస్తూ కేవలం జబ్బు వచ్చిన వాళ్ళకి మందులు ఇవ్వటమే కాకుండా జబ్బు రాకుండా కొన్ని వైద్య సలహాలు కూడా అందుబాటులోకి రాబోతున్నాయి. యోగా, ప్రాణాయామం, ధ్యానం, వ్యాయామం లాంటివి చేయటం వల్ల షుగరు, బీపీ, స్థూలకాయము, గుండె జబ్బులు, పక్షవాతం లాంటివి ఎలా అరికట్టుకోవచ్చనే అంశాలతో పాటు మనం తీసుకునే ఆహారం, పౌష్టికాహారం, సమతుల్య ఆహారం గురించి కూడా అవగాహన కల్పించడానికి ఈ సంజీవని డిజిటల్ హెల్త్ కార్డు ఉపయోగపడుతుంది. మన అన్నం తెల్లగా ఉండే వరి అన్నం తినకుండా చిరుధాన్యాలు, మిల్లెట్స్, రాగి, జొన్న, సజ్జ, కొర్రలు, అరిగెలు, సామెలు, ఊదలు ఇవి తినటం. వీటిని ఎలా వాడాలి? జావ రూపాన వాడచ్చు, అన్నం వండుకోవచ్చు. ఈ చిరుధాన్యాలన్నీ కలిపి పిండి మరక వెళ్ళి గిరినీకి వెళ్ళి పిండి చేసి రొట్టెలు అంటే పుల్కాలు ఆ విధంగా తినచ్చు. గోధుమలు కూడా మనకి హాని కలిగిస్తాయి. తెల్లటి వరి అన్నం ఎంత హాని కలిగిస్తుందో గోధుమలు కూడా అంతే హాని కలిగిస్తాయి. పాపం చాలామంది తెలవక నాకు షుగర్ వచ్చింది, షుగర్ని నియంత్రించడానికి నేను గోధుమ ఉప్మా తింటున్నా, గోధుమ అన్నం తింటున్నా, గోధుమ రొట్టెలు తింటున్నాను అంటున్నారు. గోధుమల్లో కార్బోహైడ్రేట్ పిండి పదార్థం చాలా అధికంగా ఉంటుంది. కనుక షుగర్ నియంత్రించాలంటే, డయాబెటీస్ నియంత్రించాలంటే గోధుమలు మానేయండి, అన్నం మానేయండి. ఈ చిరుధాన్యాలు అధికంగా వినియోగించడం ద్వారా మందులు లేకుండానే షుగర్ని నియంత్రించే అవకాశం ఉంది. కనుక మనకు చిరుధాన్యాలు, మిల్లెట్స్ అవే శ్రీరామ రక్షని గమనించండి. జబ్బు వచ్చిన తర్వాత హాస్పిటల్కి వెళ్లకుండా ముందు జాగ్రత్తగా మూత్ర పరీక్ష, రక్త పరీక్షలన్నీ కూడా ఈసీజీ, గుండెకు స్కానింగ్, 2D ఎకో పరీక్ష అంటారు. ఈ పరీక్షలు ప్రభుత్వ హాస్పిటల్లో ఉచితంగా చేయించుకుని జబ్బు రాకుండా నివారణ చేయాలి. సమాజంలో చాలామందికి థైరాయిడ్ లోపం కనపడుతుంది. ఇది మహిళల్లో చాలా అధికం, పురుషులకు కూడా వస్తుంది. రక్తములో
T3, T4, TSH అనే రక్త పరీక్ష ప్రభుత్వ హాస్పిటల్లో ఉచితంగా చేస్తున్నారు. అది చేయించుకోండి. థైరాయిడ్ గ్రంథి లోపము వల్ల మలబద్ధకం, దీర్ఘకాలికంగా మలబద్ధకం ఉంటుంది, బరువు పెరుగుతారు. ఆడపిల్లల్లో అండకోశములో నీటి బుడగలు, స్థూలకాయము, ఒకటేంటి సర్వరోగాలకు కారణం థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయకపోవటం. చాలామంది అపోహ ఏంటంటే ఇది మెడ ముందు ఉంటుంది కదా, సీతాకోకచిలుక ఆకారం ఉండే థైరాయిడ్ గ్రంథి కదా, నాకు గ్రంథి ఏం పెరిగినట్టు కనపడటం లేదు, నేను బాగానే ఉన్నాను అనుకుంటారు. ఇది కేవలం రక్త పరీక్ష చేయటం ద్వారా మాత్రమే బయటపడుతుంది. గడ్డలు ఏమి ఉండవు, థైరాయిడ్ గ్రంథి ఏం వాయదు, మనం మెడ ముందు ఏమి వాపు కనపడదు. కనుక ప్రభుత్వము ఉచితముగా నిర్వహిస్తున్న 74 రకాల పరీక్షలను, ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పెట్టుబడితో ఈ ఉచిత డయాగ్నోస్టిక్ టెస్టులు జరుగుతున్నాయి. కనుక ఆగస్టు 15 తర్వాత ఈ యొక్క సంజీవని హెల్త్ కార్డు ద్వారా ప్రతి ఒక్కరూ స్పెషలిస్టులతో, సూపర్ స్పెషలిస్టులతో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధస్సు ద్వారా కంప్యూటర్లోనే మీరు వారితో సంప్రదింపులు, కన్సల్టేషన్ చేసే అవకాశం ఉంటుందని గమనించండి.